ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ కాసేపట్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొనబోతున్నారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్స్ అలాగే డీసీసీ చీఫ్లు పాల్గొంటారు. పార్టీ బలోపేతం, త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరగబోతుంది. ఏఐసీసీ కార్యక్రమాలను జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటుగా రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై జిల్లా అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ప్రతి వార్డు డివిజన్ల నుంచి 6 చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలు స్వీకరించి ఒక సర్వే ఆధారంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంపై కూడా నిరసన తెలియజేస్తూ చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై సైతం ఈ సమావేశాల్లో చర్చ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో భాగంగా ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ సెక్రటరీలు కానీ, వైస్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఫ్రంటల్ లీడర్స్కు సంబంధించిన అధ్యక్షులు, వీరితో పాటు పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో లక్ష్యంగా దాన్ని అందులో మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సేమ్ సర్పంచ్ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే విస్తృత సమావేశం జరిగిందో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ సమావేశానికి సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. లోకల్గా జరిగే ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్ పైన జరుగుతున్నాయి కాబట్టి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థుల ఎంపిక అంశానికి సంబంధించి ఇక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ ఎంపికకు సంబంధించి చూసినట్లయితే కనుక మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వాటి ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి అక్కడ డీసీసీ బీఫామ్ ఇచ్చే అవకాశం, బీసీసీ మాత్రమే బీఫామ్ ఇస్తారు కాబట్టి అక్కడ డీసీసీ రోల్కు సంబంధించిన అంశానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సింబల్ లేకపోయినప్పటికీ పార్టీకి సంబంధించిన వారే 2-3 పోటీ చేయడం వల్ల కాస్త ఇంకా రావాల్సిన మెజార్టీ స్థానాలకు సంబంధించి పార్టీ సానుభూతి పరులకు రావాల్సిన వాటి సీట్లలో కూతపడిన నేపథ్యంలో గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరెవరు సంబంధించి రోల్కు సంబంధించి ముఖ్యంగా ఎంపికకు సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ కూడా ఒక బాధ్యత అప్పగించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు సభ్యుల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ దాదాపు 4 నుంచి 5 మంది సభ్యులను ఎంపిక చేసి అక్కడ వారిపైన సర్వే చేసి ఎవరైతే ఈ రేసు గుర్రం గెలుపు అవకాశాలు ఉంటాయో వారిని ఎంపిక చేసి మిగతా వారికి సంబంధించి కూడా పార్టీలో కానీ ప్రభుత్వంలోకి సంబంధించి కానీ ఏమైనా అకామిడేషన్కి సంబంధించిన వాటిపైన కూడా వారి ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే డైరెక్టర్ పోస్టులను నియమించాలని చెప్పేసి భావించారు. ఆ డైరెక్టర్ పోస్టులతో పాటు నామినేటెడ్కి సంబంధించిన కార్పొరేషన్ వాటిలలో కానీ అదేవిధంగా ఇతరత్ర మార్కెట్ కమిటీ వాటిలలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో దేవాదాయ శాఖలకు సంబంధించిన కమిటీలు వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని చూస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి 2 years అవుతుంది కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ గ్రౌండ్లోకి తీసుకునే విధంగా ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ అనేది కూడా పూర్తిగా దీనిపైనే డిపెండ్ ఆన్ అయ్యే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం తీసుకొచ్చిన సవరణలు ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో ముఖ్యంగా గాంధీ పేరును తొలగించడం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాను 40% పెట్టాలని చెప్పేసి గతంలో పూర్తిగా 100% ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కేంద్రం నిధులే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు 40% వాటాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా
తీవ్రంగా అపోజ్ చేస్తుంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీవ్రంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే ఉపాధి హామీ పథకం కూడా గ్రామంలోనే నడుస్తుంది కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించిన విషయంలో పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి కేంద్రం అవలంబిస్తున్న నిర్ణయాలపైన కూడా వాటిపైన పోరాటం చేసే అంశాలకు సంబంధించి కూడా చేయాలని చూస్తున్నారు. ఓట్ చోరీ కానీ ఇట్లా ఏవైతే ఏఐసిసి కార్యక్రమాలు చెప్తుందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి డీసీసీ కమిటీలకు సంబంధించి ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు వేశారు కానీ జిల్లా స్థాయిలో కమిటీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరలో ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వారు కూడా ఇప్పటికే వారికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఆ డెడ్ లైన్ లోపు కూడా వాటన్నిటిని కంప్లీట్ చేసినట్లయితే కనుక నామినేటెడ్ పోస్టులో మిగిలిపోయిన వాటన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. మాధవ్. థ్యాంక్ యూ ప్రతాప్.